సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవాజ్యమైన అమ్మ ప్రేమకు సాధారణ సన్మానం వైభవం. కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి తమ తల్లి రమాదేవి ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సోదరులు సాత్విక్ కృతిక్ తమ తొలి చిత్రం వైభవం ద్వారా దర్శకుడు హీరోలుగా పరిచయం అవుతున్నారు. రమాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 23న విడుదల కానుంది. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తల్లి రమాదేవిని సత్కరించిన సాత్విక్ కృతిక్ ఆమె ఆశీస్సులతో సినిమా రంగంలో విజయాలు సాధిస్తామన్న నమ్మకం వ్యక్తం చేశారు. కుటుంబంలో విలువలు, భావోద్వేగాలు, హాస్యం కలమోసిన చిత్రమవుతుందని చిత్ర బృందం పేర్కొంది. వైభవంగా శ్రీరామ్ హీరోగా నటిస్తున్న నిశ్శబ్ద ప్రేమ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ నెల 23న థియేటికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ. సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో శ్రీరామ్ నటించిన కొత్త చిత్రం నిశ్శబ్ద ప్రేమ ఈ నెల 23న థియేటర్లో విడుదల కానుంది. ప్రియాంక తిమేష్ హీరోయిన్ గా నటించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ను కార్తికేయన్ ఎస్ నిర్మించగా దర్శకత్వం రాజ్దేవ్ వహించారు. హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఖచ్చితంగా గెలుచుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. మే 23న రానున్న ఎస్ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత హీరోయిన్ గా నటించిన డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎస్ మే 23న థియేటర్లో విడుదల కానుంది. అరుముగా కుమార్ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని 7CS ఎంటర్టైనర్స్ రూపొందించగా తెలుగు ప్రేక్షకుల కోసం శ్రీ పద్మిని సినిమా ద్వారా వి శివప్రసాద్ విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం పాల్గొంది. విజయ్ సేతుపతి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, డబ్బింగ్ కూడా బాగా వచ్చిందంటూ ప్రేక్షకుల్ని థియేటర్స్ కు ఆహ్వానించారు. డైరెక్టర్ అరుముగా మాట్లాడుతూ ఎస్ ఒక ఫుల్ మిల్ సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిన చిత్రం అన్నారు. మే 23న విడుదల కానున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. వార్ 2 టీజర్ కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వార్ 2 టీజర్ ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ చిత్రంపై వచ్చిన స్పందన చూసి ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. నన్ను నటుడిగా చూస్తున్న మీ అందరి ప్రేమ వరంగా అనిపిస్తుంది. వార్ 2 కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ఈ చిత్రం నాకు ప్రత్యేకమైంది. థియేటర్లో మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని ఎన్టీఆర్ అన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఆగస్టు 14న హిందీ, తెలుగుల తమిళ భాషల్లో వార్ 2 గ్రాండ్ గా విడుదల కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా ఫిల్మ్ పెద్ది హైదరాబాద్ లోని మ్యాసివ్ విలేజ్ సెట్ లో లెంతీ క్రూషియల్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ప్రారంభం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న హైలీ వెయిటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది ప్రస్తుతం హైదరాబాద్ లోని మ్యాసివ్ విలేజ్ సెటప్ లో క్రూషియల్ షెడ్యూల్ ను ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన గ్లిప్స్ తో దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం రా అండ్ రస్టిక్ టోన్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా రూపొందించిన విలేజ్ సెట్ లో యాక్షన్ సీక్వెన్లు, టాకీ పార్ట్స్ షూట్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ 30% పూర్తయిన ఈ చిత్రం తాజా షెడ్యూల్లో కీలక మైలురాన్ని చేరుకుంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ రగ్గడ్ రస్టిక్ పాత్రలో అదరగొట్టనుండగా జాన్వీ కపూర్ హీనుగా నటిస్తుంది. కీలక పాత్రలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ కనిపించారు. టెక్నికల్ క్రూ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీకి ఆర్ రత్నవేలు, సంగీతానికి ఆర్ రెహమాన్, ఎడిటింగ్ నవీన్ నూలి లాంటి టాప్ టాలెంటెడ్ లో పనిచేస్తున్నారు. ఒప్పిన తర్వాత బుచ్చిబాబు సానా మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న ఈ భారీ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సూపర్ సమ్మర్ విన్నర్ ZEE5 లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళ్తున్న రాబిన్ హుడ్. ZEE5 లో స్ట్రీమింగ్ అవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ ప్రేక్షకుల ఆదరణలో ట్రెండింగ్ లోకి వచ్చింది. నితిన్ శ్రీలా జంటగా నటించిన ఈ చిత్రం ప్రీమియర్ అయిన మే 10 తర్వాత రికార్డ్ స్థాయిలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. కథలోకొస్తే ఓ అనాథ యువకుడు నితిన్ రాబిన్ హుడ్ లా ధనవంతుల నుంచి డబ్బు దొంగిలించి అవసరమైన వారికి సాయం చేస్తుంటాడు. ఓ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథ ఆయన జీవితాన్ని ఎలా మలుపులోకి తీసుకెళ్తున్నదే హైలైట్. వెంకీ కుడుమల డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ స్పెషల్ గెస్ట్ రోల్ ఆకట్టుకోగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యి. బౌండరీస్ దాటి గ్లోబల్ గా మారిన మెగా మాస్. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర ఎక్స్క్లూజివ్ ఎపిక్ బుక్ ను క్యాన్స్ లో లాంచ్ చేసిన నిర్మాత విక్రమ్ రెడ్డి.
చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర ప్రస్తుతం నేషనల్ స్థాయిలోనే కాక గ్లోబల్ వేదికలపై కూడా దుమ్ము రేపుతుంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తాజాగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విశ్వంభరకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ బుక్ లాంచ్ చేసి ఇంటర్నేషనల్ స్టేజిపై ప్రజెంట్ చేశారు. నిర్మాత విక్రమ్ రెడ్డి హాలీవుడ్ టాప్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు భాగస్వామ్యంగా పనిచేస్తుండడం విశేషం. ఇప్పటికే 90% విఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాయని సమాచారం. ఫస్ట్ గ్లిప్స్ సింగిల్స్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో రిలీజ్ డేట్ ప్రకటన కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వంభర విజువల్స్, కథ, సంగీతం అన్నిటితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్న మాస్ ప్లస్ మాజిక్ కాంబో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జూన్ లో ప్రారంభం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా రీ-ఇమాజిన్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ మాస్ పోలీస్ అవతార్ లో కనిపించబోతున్నారు. శ్రీలీల హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలో ఫుల్ మాస్ మసాలా మేకింగ్, హై హోక్టెన్ ఎమోషన్, యాక్షన్ మిక్స్ తో ఈ చిత్రం పవన్ అభిమానులకు గ్రాండ్ ఫెస్టివల్ అవనుంది. వీరమల్లు ప్రమోషన్స్ పవన్ కనిపిస్తాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ హిస్టారికల్ ఎపిక్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా 3వ పాటను రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ ప్రారంభించింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్ ప్రతినాయకుడుగా నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా మేకర్స్ భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్లలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఓజీ షూటింగ్, మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ కనీసం ఒక్కసారైనా ప్రమోషన్లో పాల్గొంటే చాలు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తన సినిమాతో ఇండియాను షేక్ చేస్తానంటున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భైరవం ఈ నెల 30న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది. విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రచారంలో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. తాను త్వరలో చేయబోయే చిత్రం హైందవ గురించి మాట్లాడుతూ ఇండియాను షేక్ చేస్తా అంటూ వారి కాన్ఫిడెన్స్ చూపించారు. లుధిర్ భైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం దశావతారాల నేపథ్యంలో రూపొందనుందని, ఇది తన కెరీర్ కు గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు. ఓవైపు భైరవంతో మాస్ ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతుండగా మరోవైపు హైందవతో పాన్ ఇండియా స్కేల్లో దూసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తుండడం బెల్లకొండ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెంచింది. యుఎస్ లో తగ్గేదే లేదంటున్న సింగిల్ ఆ మార్క్ టచ్ చేస్తుందా? కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ సింగిల్ ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రం $700,000 పైగా వసూలు చేసి ఓవర్సీస్ మార్కెట్లో సత్తా చాటుతుంది. ఈ వారం పెద్ద సినిమాలు లేని నేపథ్యంలో $1 మిలియన్ క్లబ్ దిశగా మరింత దూసుకెళ్లే అవకాశం ఉందని రెండు వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా మెరిశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు కళ్యా ఫిల్మ్ బ్యానర్లపై నిర్మించారు. శ్రీ విష్ణుకు మరో బాక్సాఫీస్ హిట్ అందించిన సింగిల్ ట్రెండ్ ను కొనసాగించనుంది. ప్రపంచంలో ముందుకు విశ్వంభర పుస్తకం. ఇంతకు అసలు కథ ఏమిటో? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరపై అంచనాలు తారస్థాయికున్నాయి. వశిష్ఠ మల్లెడి దర్శకత్వంలో మూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. తాజాగా ఈ సినిమాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు నిర్మాత విక్రమ్ రెడ్డి అడుగులు వేయగా కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా విశ్వంభర పుస్తకంను ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ పుస్తకంలో ఏముందనే విషయాన్ని త్వరలో రివీల్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. చిరంజీవికి జోడిగా త్రిష, ఇతర పాత్రలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లాలు నటిస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్న ఈ చిత్రానికి విడుదల తేదీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. విశ్వంభరతో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. పవన్ పుత్ర హనుమాన్ భక్తుడిగా ఉస్తాద్ భగత్ సింగ్. ఇక మొదలెడదామా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన అన్ని సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ముగించగా ప్రస్తుతం ఓజీ చిత్రపండు చివరి దశలో ఉన్నారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు జంప్ అవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా తాజా అప్డేట్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో పవన్ మెడలో హనుమాన్ లాకెట్ ఉంచిన దండతో హనుమాన్ భక్తుడిగా కనిపించారు. ఈ పోస్టర్లో హరీష్ శంకర్ ను చేతిపట్టి ఉన్న పవన్ లుక్ పవర్ఫుల్ గా ఉండడంతో
ఫ్యాన్ ఫుల్ ఖుష్ అవుతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఈ పవర్ఫుల్ అప్డేట్ తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.